సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే నేరుగా కైలాసము నుండి విజయనగరం శ్రీ గురునారాయణ కళాపీఠం అందించు పత్రీ పుష్పములను స్వీకరించుటకు శైల సుధాకర శృంగమే స్వరసాగర సంగమమై ఈ వేదికపై సాక్షాత్కరించినట్లున్నది. ఇదిగో వారే శ్రీమతి శైలజ సుధాకర్ పుణ్య దంపతులు. నిరతము దైవ చింతనతో హరికథ కథకులుగా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనలో తరించిన సంగీత కుటుంబం కర్తాల ధ్వనులతో మన సన్మాన గ్రహీతులైనటువంటి శ్రీమతి ఎస్పి శైలజ శ్రీ సుభలక్ష్మి సుధాకర్ గారిని ఆశనం కామని కోరుతున్నాను. వేదిక కోరుతున్నాను. ఎస్విఎం సంస్థల అధినేత శ్రీ శివ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. బొకేలతో మా కళాపీఠం సభ్యులు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అతిథి గారికి అయింది, వీరికి ఇవ్వండి. సాంబశివరావు గారు, శ్రీ రాజారావు గారు. దోచుకోండి. బాబురావు గారు రండి, ఆశీర్వాదాలు కూర్చోండి దయచేసి. ప్రకాష్ గారు, శివ గారు రండి, కూర్చోండి. అలా కూర్చోండి, అలా కూర్చోండి, మీరు అందరు కూర్చోండి. ప్రకాష్ గారు రండి. రాజుగారికి ఇవ్వండి. రాజా గారు మరి ఇక వెనకాతలు జాగండి. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరూ ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఈనాటి కార్యక్రమానికి విశేష అతిథిగా ఇచ్చేసినటువంటి సినీ దర్శకులు, సినీ కిటిక్ రచయిత, వారు సినీ ప్రపంచంలో వారు ఎంతో వారి సేవలు ఎన్నో అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ ప్రాంగణానికి వచ్చేసారు. వారే శ్రీ ఇమంది రామారావు గారు. వారు దయతో వారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ ఇమంది రామారావు గారు. ఎక్కడున్నాడు కూర్చుకోండి. శ్రీ ధనంజయ
శ్రీమతి పండితారాచులందమ్మ సూరావజుల శైలజ గారు వారిద్దరు దంపతుల్ని ఈ వేదిక మీద శాలువతో పూలమాలతో సత్కరించాల్సిందిగా ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు విజయలక్ష్మి అతిథి గజపతిరాజు గారిని మనం సవినయంగా వారిని కోరుతున్నాను. అమ్మా శాలువ పూలమాల రండి రండి ఎత్తంగా ఉండగా అలాగే 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 బలమరావు గారు ప్రకాష్ గారు కళాపీఠం వారందరూ వెనకాతలు అందరూ రావాల్సిందిగా మన కళాపీఠం మన వాళ్ళందరూ వెనకాతలు రండి అమ్మ అందరూ వెనకాతలు అందరూ కరదాల ధ్వనిలో ఒకసారి వీరిద్దరికి శ్రీ సాంబశివరావు గారు వారికి సన్మాన పత్రాన్ని అందజేస్తారు. శ్రీ రాజారావు గారు శాలువతో సత్కరిస్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని శ్రీ బిఏ రాజారావు గారు ప్రముఖ న్యాయవాది మా కళాపీఠం తరపు నుంచి వారిద్దరికీ ₹1,00,000 జీవిత సాఫల్య పురస్కారంగా అందజేస్తున్నందుకు మనందరం ఈ కరతాళ ధ్వనులతో వారికి నిన్న సుశీలమ్మ గారికి 2 లక్షల యొక్క పురస్కారంతో సత్కరించారు శ్రీ సాంబశివరావు గారు. వారికి కరతాళ ధ్వనులు. ఆ పురస్కారాన్ని జీవిత సాఫల్య పురస్కారంగా వారికి అందజేస్తూ వారి రంగంలో శ్రీ బాబురావు గారు అక్షతలు వేస్తూ వారిని గౌరవిస్తారు. ప్రకాష్ సిల్క్ ప్యాలెస్ శ్రీ ప్రకాష్ ఉప్పు ప్రకాష్ గారు దంపతులు పట్టు వస్త్రాలను ఇద్దరు దంపతులకి సహకరిస్తే తీసుకోండి తీసుకోండి తీసుకోండి. అది వేరే వేరే పూలమాల వేరే పూలమాల చిన్నవి చిన్నవి అంత పెద్ద ఇంకో చిన్నవి తీసుకుంటే అమ్మాయిది పట్టు వస్త్రాలతో ప్రముఖ సినీ నటి మన కళాపీఠం యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి ముందు ప్రకాష్ గారు పెద్దవారు ఈ పూలమాల లేదు అది ఇంకో పూలమాల పూలమాలను ఇద్దరు దంపతులు ఒకరికొకరు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాడు. ఏది వారేది ఇంకో పూలమాల ఈ పూలమాలను మీరు బావగారి మెడలో మీ మెడలో వీరు మీ పెళ్లిని ఇక్కడ మీ ఇద్దరు చూడాలని మా కోరిక. అందరూ కరతాళ
ఇది వైభవం, కళ్యాణ వైభవం. మాటే మంత్రము అమతే బంధము, ఈ సమత ఈ మమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. ఇది మమతే సమతే మంగళవాద్యము. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము. यो वेदा ब्रह्मणो वेदामृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्माज आयुर्कीर्तिं प्रजां ददुः भागधेयेनैवैनं प्रणयति ब्राह्मणा ऋषय उत्थरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्मै देवतास्ताः सर्वा वेदविदि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रेयङ्गीर्तयेदेता एव देवता प्रीणाति पर्याप्यानन्तरायाय सर्वस्तोमोऽभिराज्ञ उत्तममहद्भवति सर्वस्याप्ते सर्वस्य यज्ञे सर्वमेव तेनाप्नोति सर्वं जयति अग्ने यशस्विन यशसे ममर्पयेन्द्रावधीमपचिदेमिहावः अयं मूर्धापयमेध्ये सुवर्चाः समानानामुत्तमश्लोकोऽस्तु शतञ्जीव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुदयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुर्दाने हविषोदशानो घृतप्रदीपो घृतयो निरेधि पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यदुषेण देवं वेद शैलाधिपैव दैव गन्धः ऋषभाद्रीश्वरदेव दैव गन्धः फणिशैलाधिपैव दैव गन्धः भगवान् वेङ्कटदेव दैव गन्धः श्रीनिवास परदैव गन्धः श्रीनिवास परमन्थरन्नः श्रीनिवास कुलदैव गन्धः श्रीनिवास परमागतिर्नः वरप्राप्ते भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयताम् सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधक्षोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अलर्वेल्मङ्गा पद्मावती समेत प्रसन्न वेङ्कटेश्वर प्रसाद सिद्धिरस्तु. జలంతర నక్షత్రం వేయండి ఆ దంపతుల మీద దానం చెప్పి ఇక్కడ చేయండి.
మరొక చైర్ ఇక్కడ తీసుకొచ్చి వేయండి బాబు. మరొకరికి మనం సన్మానం చేయాల్సినటువంటి మన మిత్రుడు శ్రీ ధనంజయ, భగ్గాం ధనంజయ గారు, నారాయణ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే మనం చూస్తుంటే విజయనగరం ఒక కళలకి, స్పోర్ట్స్కి, చదువులకి అన్నిటికీ ఒక పుట్టినిల్లుగా విజయనగరం ఉంది. అయితే ఇది నా పూర్వీకులు చేసిన మంచి పనులు. నేను ఆ కుటుంబంలో పుట్టానంటే నేను నా పూర్వజన్మలో ఎన్నో మంచి పనులు చేశాను కాబట్టి ఈ కుటుంబంలో పుట్టానని భావిస్తున్నాను. అలాగే మనం చూస్తుంటే నారాయణ గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఆనంద్ గజపతి ఆడిటోరియం మనం బాగా చేయాలని కోరారు. కానీ నేను ఆల్రెడీ BMRDAకి ఆల్రెడీ అడిగాను, వారు ఎస్టిమేట్స్ వేస్తున్నారు. సో మన విజయనగరం వైబ్రేషన్స్ బాగుంటాయి. ఖచ్చితంగా ఆనంద్ గజపతి ఆడిటోరియం మళ్ళీ ఒక అద్భుతమైన ఆడిటోరియంగా మిగిలిపోతుందని నేను భావిస్తున్నాను. అలాగే మనం చూస్తుంటే రీసెంట్గా అంటే ఒక 5-6 years బ్యాక్ మనం 100 years సెలబ్రేషన్స్ అనేది మనం సంగీత కళాశాలలో చేశాము 2019లో. అలాగే మనం ఈ 100 years చేస్తూ నా తండ్రి అప్పుడు యూనియన్ మినిస్టర్గా పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఉండేవారు. వారు సంగీత కళాశాలలో మొత్తానికి రిపేర్స్ అన్నిటికీ కూడా వారు ఒక ఫండ్ తెచ్చి అరౌండ్ 1.5 crores తెచ్చి ఆ రిపేర్స్ అన్నీ కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు వసంతాలు చేయటానికి కూడా సెపరేట్ ఫండ్ అనేది తెచ్చి ఆ 100 years అనేది శత జయంతి చాలా అద్భుతంగా జరిపించాము. ఆ రోజు కూడా కళాకారులు అందరూ వచ్చారు. ఆ రోజు పి సుశీల గారు కూడా వచ్చి వారు ఒక అద్భుతమైన పాట కూడా పాడారు. అలాగే వారు పాడలేకపోతుంటే వారి కోడలు కూడా ఆ పాటని అందించుకొని చాలా అద్భుతమైన ప్రోగ్రాం. నేను ఎప్పుడు అంత అద్భుతమైన ప్రోగ్రాం నేను చూడలేదు, అంత అద్భుతంగా ఉంది ఆ ప్రోగ్రాం. అయితే ఘంటసాల గారి కుటుంబం కూడా సత్కరించారు. అలాగే ద్వారం వెంకటనాయుడు గారి స్టాచ్యూ కూడా అప్పుడు ఓపెన్ చేశాం. అలాగే ఆ ఘంటసాల గారి స్టాచ్యూ కూడా, అలాగే విజయరామరాజు గారి స్టాచ్యూ కూడా అప్పుడే ఓపెన్ చేశాం. మహారాజా విజయరామరాజు గారు 1919లో ఆ కళాశాలకి భూమి ఇచ్చి ఆ బిల్డింగ్ కూడా కట్టి అక్కడ కళాకారులని ఎంకరేజ్ చేశారు కనుక వారికి కూడా గుర్తింపుగా ఒక స్టాచ్యూ అప్పుడు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక, ఇంత అద్భుతమైన స్వరాలు మనం విన్నాము. అయితే ఈ స్వరాలు ఎప్పటికీ కూడా విజయనగరం ఇలాగ ఉండాలని కోరుకుంటూ మనం చూస్తుంటే ఇప్పుడు అందరు కూడా మన ఫ్యామిలీ ఎంతో కళాకారులను ప్రోత్సహించటానికి చేశారు. అయితే ఇప్పుడు మనందరి ప్రజల్లోనే మీ అందరి చేతుల్లో ఉంది. మీరు ఒక డెమోక్రసీ ఉన్నప్పుడు ప్రజలకి చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మీరందరూ ఏ విధంగా ఇది కాపాడతారనేది అదంతా మీ చేతుల్లో ఉంది. మీరందరూ కూడా భాగస్వామ్యమై ఈ కళల్ని భావితరాలకి ఇవ్వాలని మీ పాత్ర ఎంత ఎక్కువగా మీరు పాల్గొంటారో అంత అద్భుతంగా మీరు ఇది తీర్చిదిద్దగలరని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ, ఈ కళలన్నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. వారికి ఎంత అభిమానం అంటే వారు ఏ సందర్భం కార్యక్రమాలు చేసినా నాకు కబురు పెట్టి నీ కొడుకు చేత ఒక పాడించండి నాకు అంటుంటారు. ఇది పవన్ చేత పాడించాలని. ఆవిడ అప్పుడు మన విజయనగరం సంగీత కాలేజీ ఉత్సవంలో వీడు పాడిన పాట విని ఇంకా ఏది ఆవిడకి ఏ సందర్భం వచ్చినా కొడుకు చేత వచ్చి పాడించండి పాట నాకు కావాలి అని అంత అభిమానం న్యాచురల్గా ఉంటుంది. వారి కాలేజీలో వారి కాలేజీ ఈ విజయనగరానికి సంగీత నిలబడిందంటే వారి వంశం కారణం చేత. అమ్మాయిలో ఆ జీన్స్ ఉన్నాయి,
ఇవాళ తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు, మన గజపతి రాజు గారి కంటే అశోక్ గారి కంటే చక్కగా బాగా మాట్లాడేస్తారు తెలుగు. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా సంతోషం, చాలా సంతోషం. అమ్మా, ఆ జన్మలో గంధర్వ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరొక ఎస్పి శైలజ్ గారు. అందుకనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక పాట గురించి చెప్తారు, ఈ పాదం పుణ్యపాదం. ఆ పాట మనం అందరం మనం వింటాం మంజునాథ సినిమాలో. అటువంటిది ఈ పాదం పాడుతుంటే అమ్మని నేను పాడమని కోరున్నాను. నేను కోరి ఉన్నాను, నా కోరికను మన్నించారు వారు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఎందుకంటే ఇంతసేపు ఇంతమంది ఈ ఆడిటోరియంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా మా నారాయణ గారి పుట్టినరోజు వారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మీ అందరి సమక్షంలో నేను కూడా ఇక్కడ ఉండటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం, ఎమ్మెల్యే గారిని కలవటం ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఒక పాట పాడటం కూడా నా దృష్టిలో భావిస్తున్నాను. అవకాశం ఇచ్చిన నారాయణ గారికి, పీఠానికి మా ఇద్దరి కృతజ్ఞతలు, మా వారికి మా ఇద్దరి కృతజ్ఞతలు.
గాత్రం. పార్వతీ హాస్యం నమక చమక సహజం నట ప్రకృతి మానజం నర్తనమే శివ కవచం ప్రమదాదో ప్రవరస నటనం ప్రవరస నటనం జతీర్థ గమనం సుతగే చరణం సుదనని ప్రయాణం పదమైన నాట్యం కటుకు నిత్య నృత్యం పదమైన నాట్యం కటుకు నిత్య నృత్యం కపలుని కిరణం కామసహరణం భగవనంత గౌరవం కంపోజిషన్ ఆ పాట ఇప్పుడు మనం వింటూ ప్రాక్టీస్ చేస్తుంటే ఎలా పాడారో అని భయం వేస్తుంది ఆ పాటను చూస్తే. ఆ స్వరాన్ని ఆ చిన్న ఆ ఎండింగ్ పాటలు అంటాం, ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి ఇళయరాజా గారి కంపోజిషన్ అంటే మరి చెప్పడానికి అలవి కాదు. అటువంటి ఆ పాటను మరి శైలజమ్మ గారు అతను అక్కడ దాన్ని మళ్ళీ రికార్డ్ చేయాల్సింది. సో ఇప్పుడు అర్థం చేసుకో పాత సినిమా తనకు గొప్పతనం ఏంటి. ఫిలిం ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్ బాగా 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 తెలిసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా గురించి తెలిసిన రామారావు గారు. ఎక్కడ ఇంత చిన్న తప్పు లేకుండా వాళ్ళు ఎలా చేశారు అంటే ఆశ్చర్యం. బట్ డెఫినెట్గా మనం అందరం కలిపి వాళ్ళకి నిజంగా ఈ చిన్నాళ్ళు కూడా ఇంత టెక్నాలజీతో కూడా ఉండి ఎక్కడా వాళ్ళని ట్రెడిషన్ పోకుండా అది ఎక్కడా తప్పకుండా అంత అద్భుతంగా వాయించారు. మరొక్కసారి ఆ ప్రశ్న చిన్నాళ్ళు కూడా చాలా 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 బాగా అంటే మీరు అనుకోవచ్చు వీడికి ఎక్కడరా ఇంత సంగీత జ్ఞానం వచ్చేసింది. ఏం లేదు, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, మీరు వారవుతారు. అలాగే 34 ఏళ్ళు సావాసం చేసిన తర్వాత నేను వాళ్ళ సంగీతం గురించి ఏమైనా కాస్త మాట్లాడినా ఆ గొప్పతనం అంతా వారిదే. సో మీరు ఏమనుకున్నా నా గురించి కాదు, ప్రతి క్రెడిట్ టు శైలజన్నది. పూలమాలతో అదితి విజయలక్ష్మి గజపతి గారు వారిద్దరిని రండి మన శైలజమ్మ రావాలి, మన గాయని మణులు మన భారిక అండ్ సురభి శ్రావణి అందరూ మన బృందగానం అందరూ వెనకాల నిల్చోండి. వారిద్దరికి పూలమాల అమ్మ వేస్తారు. ఆ చిరంజీవుల్ని ఆశీర్వదిస్తూ అందరూ వాళ్ళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకుండా జరిగిన వీళ్ళే అన్ని కూడా మ్యూజిక్ కానీ నేపథ్య సంగీతం కానీ వీళ్ళంతా బిజీగా ఉన్న ఒక క్షణం కూడా నాకు ఫోన్తో మాట్లాడడానికి వీళ్ళు మన సాయి తమన్ గారితో విపరీతమైన సంగీతం మ్యూజిక్లో వాళ్ళిద్దరూ బిజీ అయిపోయారు. నిన్న మొన్న నాతో కలిసి వాయించిన పిల్లలు వాళ్ళ ఆ స్థాయిలో వాళ్ళు దొరకని స్థితికి వెళ్ళారు. ఇది మన ఈ పాటలో వేదికలో రాజేశ్వర గారు విజయనగరం, సుశీలమ్మ గారు విజయనగరం. అందుకని ఈ విజయనగరంలో ఈ ఇక్కడ పుట్టిన చిగురు కొమ్మైన చావా అని చెప్పినట్లుగానే శ్రీ నారాయణదాస్ గారు కానీ శ్రీ గౌరవ వెంకటస్వామి నాయుడు గారు కానీ ఇచ్చేది మహానుభావులు
కూడా కళాశాలకు చెందినటువంటి ఎందరో మంది విద్యార్థులు ఈ కళాశాల అందించింది ఇండస్ట్రీకి కానీ ఇవాళ దేశానికి లేదు. అటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారు ఒకరు. వారి మాటని వారు స్మరించుకోవడం చాలా గొప్పతనం. సుశీలమ్మ గారు నిన్న ఒక్క మాట మీ అందరికీ చెప్పాలి. సుశీలమ్మ గారు ఇవాళ రావాలి అన్నప్పుడు మనందరం ఎదురు చూసాం. కానీ తమిళనాడు గవర్నమెంట్ ఇవాళ గవర్నర్ అవార్డు కారణం చేత ఆవిడ ఇవాళ సాయంకాలం తప్పనిసరిగా అక్కడ ఉండాలనేటువంటి ఉద్దేశం. ఇట్లనే విజయనగరం రావాలి, అమ్మవారిని దర్శించాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి, నన్ను ఆశీర్వదించాలి. ఆ పట్టుదలతో ఆమె నిన్న బయలుదేరి కార్యక్రమానికి నిన్న విచ్చేశారు. రాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు కూడా మయూరి హోటల్లో శ్రీ బాబురావు గారి పెద్దలందరూ ఆధ్వర్యంలో నిన్న మినిస్టర్ గారు శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారిని విచ్చేసి అమ్మను సత్కరించారు. మనందరం సత్కరించుకున్నాం. ఆమెతో అనేకమైనటువంటి తీపి జ్ఞాపకాలు మనందరికీ మిగిల్చారు. అంత గొప్ప 12 రాత్రి 1 గంట వరకు 92 ఏళ్లలో ఆవిడ ఉండడం ఏంటి చెప్పండి. ఇది మన పోస్టర్ కార్యక్రమం. ఆమె మళ్ళీ ఉదయాన్నే ఆమెని నిలబెట్టి పంపించాం. మళ్ళీ అమ్మని మనం తీసుకొచ్చాం. ఒకరోజు కార్యక్రమం అనుకుంటే మన అమ్మవారు 2 రోజుల కార్యక్రమం ఇచ్చింది నాకు. ఇది చేయడం సాధ్యమా అంటే సాధ్యమని మన ఊరి పెద్దలు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా విశాఖ నగరం నుంచి నాకు చాలా ఆత్మీయమైనటువంటి కళాకారులు పెద్దలైనటువంటి శ్రీ సాంబశివరావు గారు, శ్రీ రాజారావు గారు, మా బాబురావు గారు, శ్రీ మారుతి శ్రీనివాసరావు గారు, ఉప్పు ప్రకాష్ గారు, ఇటువంటి పెద్దలందరి పేర్లు మనం చేస్తే చాలా కుషిపడుతుంది. కానీ మనసులో ఆవేశం కృతజ్ఞత వారందరికీ చెప్పుకోవాలి. వీరందరి సహకారంతో ఆ కార్యక్రమాన్ని సుశీలమ్మ గారి దివ్య జ్ఞాపకం అయితే ఇవాళ మరో అద్భుతమైనటువంటి ఇది పగల రాత్రి అన్నటువంటి కలయో నిజమో వైష్ణవ మాయో అన్నట్లుగా అనిపించింది. శ్రీ సుధాకర్ గారు, పార్వతీ పరమేశ్వర్ గారు వీరి యొక్క కలయిక ఇవాళ మన వేదిక మీద అతిథి విజయలక్ష్మి గారు గారు ముఖ్యంగా ఆవిడ ఎన్నో పనులు బిజీగా ఉన్నా సరే ఒక్కసారైనా వచ్చి వెళ్తానని ఆమె యొక్క పెద్ద మనిషికి నమస్కరిస్తూ ఈ చిరంజీవికి మీ వంట తీరు జ్ఞాపకాన్ని అందించాల్సి కోరుతున్నాను. అమ్మ సాయికి అది సాయి ఇది పవన్ నిన్న వేరే విదేశాల్లో ప్రోగ్రామ్ తమన్ గారితో వాళ్ళు ఉండడం వల్ల సుశీలమ్మ గారి కార్యక్రమానికి వాళ్ళు రాలేకపోయినారు. ఇప్పుడు నేరుగా మధ్యాహ్నం కార్యక్రమంలో జాయిన్ అయిన విదేశాల నుంచి వచ్చి వెంటనే ఆవిడ ఆగదు. వాళ్ళిద్దరిని ఇంత చిన్నప్పటి నుంచి ఆవిడ చేతుల మీద వాంతులు చేసుకుంటుంటే ట్రైన్లో ఆవిడ వాళ్ళిద్దరిని ఎత్తి ఇదంతా మనకి గర్వకారణం. చాలా సంతోషం, చాలా సంతోషం. కళాగీతం చాలా అయిపోతుంది. చాలా ఇంకా పాటలు కూడా మనం పాడాల్సింది. కానీ పెద్దల సమక్షంలో మనం అమ్మ చేత మన శైలజమ్మ చేత ఒక పాట పాడించి మన సన్మాన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఒక పాట ఈ పుణ్యభూమి మీద నడయాడని ఇటువంటి పుణ్యభూమిలో ఎంతోమంది సంగీత మనులందరూ కూడా ఉద్భవించినటువంటి నెలలు. ఇక మనం ఇంకా చాలా పాటలు, అమ్మ పాటలన్నీ మనం వినాలనడానికి చాలా పాటలు ఉన్నాయి. ఆమె పాడిన అందరికంటే కూడా పెద్దలందరూ వచ్చి ఉన్నారు కనుక వారికి సత్కారం చేసిన వెంటనే మనం మళ్ళీ సంగీత కార్యక్రమాల్లో శ్రీమతి శైలజ గారు పాడినటువంటి పాటలు మన అందరూ విని వెళ్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ముందు సన్మాన కార్యక్రమాన్ని మనం ప్రారంభించడానికి సన్నాహం చేస్తారు.